హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ వీడియో అయితే మా అక్క అంతకు ముందు రోజు అయితే పురిటి స్నానం లాగ్ అయితే పెట్టాను కదా, ఇది కూడా పురిటి స్నానమే అనమాట. ఈరోజు పురిటి స్నానం అయితే మా అక్కకు చేస్తున్నాము. చేయొచ్చు కూడా 2 days అవుతుందనమాట. లేట్ అయిపోయింది వీడియో పోస్ట్ చేయాలంటే, అసలు వీలు అవ్వలేదు. అంటే విజయవాడలో ఉన్నాను కదా, అటు ఇటు తిరిగి ఇక కావాల్సినవి అక్కడికి తీసుకెళ్లాల్సినవి సమకూర్చుకోవడానికి కొంచెం టైం అయితే పట్టింది. అందుకని ఈ వీడియో అయితే ఈరోజు ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట. ఇక్కడైతే మేము ఇక వంటల కోసం అని చెప్పి అన్నీ ఉదయాన్నే 5కి లేచి మొత్తం సిద్ధం చేసుకున్నాము. ఇక్కడ వంటలు చేసింది నేను, మా పెద్దక్క, మా ఇంటి పక్కన ఆవిడ అనమాట. ఇంకా ఎవరిని సహాయం తీసుకోలేదు, ఎవరి హెల్ప్ తీసుకోలేదు. జనాలు ఈ మధ్య చాలా మారిపోయారండి. ఇక ఎవరి సహాయం తీసుకున్నా సరే అంటే వాళ్ళ వల్లే మాకు అన్నీ జరిగిపోతున్నాయి అన్నట్లుగా ఫీల్ అయిపోతున్నారు. అందుకని మనకు ఎవ్వరు అవసరం లేదు, వస్తే వచ్చింది లేకపోతే లేదన్నట్టుగా ధైర్యం చేసి మా పనులు అయితే మేమైతే మొదలేసేసుకున్నాము. ఇక్కడైతే వంటలు అయితే స్టార్ట్ చేసేసాము. ఉదయాన్నే లేచి 5 కల్లా అన్ని కూరగాయలు అవన్నీ కట్ చేసేసుకొని ఇక వంటలు అయితే రెడీ చేసేస్తున్నాము. చూసారు కదా నేను ఎలా అయిపోయాను. ఫస్ట్ టైం అనమాట నేను అంత కష్టపడతాం. ఇక తప్పదు కదా, ఇక మన ఫంక్షన్ మనకి నచ్చినట్లు చేసుకోవాలంటే మన చేతుల ద్వారా మనం చేసుకోవడమే. ఈ వంటలు ఎలా వస్తాయి ఏంటి అని చెప్పేసి అనుకున్నాము, కానీ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయి అనమాట. అది క్వాంటిటీలు ఎలా తీసుకున్నాము ఏంటి అంటే, మా వారు పనిచేసే డ్యూటీలో మెస్ ఉంటుంది. ఆ మెస్లో 30 members అంతకంటే ఎక్కువ మంది ఉంటారనమాట. వాళ్ళకి భోజనం చేస్తారనమాట కుక్కు. ఆ కుక్కని అడిగి ఇక రాసుకున్నాము సరుకులు అయితే ఇంతమందికి ఎంత అవుతాయి అని చెప్పేసి అడిగి రాసుకొని ఇక అన్నీ మా అంతటి మేము ప్రిపేర్ చేసుకొని ఆ పేస్ట్లు కూడా అప్పటికప్పుడు చేసుకొని ఇంట్లో చేసుకున్నాం అనమాట. ఇక ఒక పక్క వంటలు అయితే జరుగుతుండగా ఇక్కడ నేను వాయిలాక్ కోసం వచ్చాను. మా ఇంటి దగ్గరే వేపాకు ఉంది, కానీ వాయిలాకు కొంచెం దూరంలో ఉందనమాట. పురిటి స్నానం రోజు వాయిలాకు వాటర్లో వేసి కాస్తారు కాబట్టి నేనైతే వాయిలాక్ కోసం వచ్చాను. వాయిలాక్ కూడా ఒలుచుకొని మండలుగా విరగదీసుకొని వాయిలాక్ తీసుకొని వెళ్ళాను అనమాట. ఇక ఆ వాయిలాకు వేపాకు పసుపు వేసి వాటర్ అయితే కాస్తారు. ఎందుకంటే ఒళ్ళు నొప్పులు ఎలర్జీలు అలాంటివి ఏమన్నా ఉన్నా పోతాయని చెప్పేసి ఇవైతే వేసి యాంటీబయాటిక్ కింద ఉంటాయి కదా అని చెప్పేసి చేశారనమాట. ఇక ఇక్కడైతే పెద్ద పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద ఇక ఆకులన్నీ వేసేసి పెద్ద గంగాణం పెట్టి ఇక వాటర్ అయితే పెట్టేశారనమాట. ఇక కట్టెల పొయ్యి మీద ఈ వాటర్ మాత్రమే మరిగించారు. ఇక మిగిలినవన్నీ గ్యాస్ స్టవ్ మీదే చేసేసుకున్నాము. ఇక అప్పటికే భోజనాలు ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. ఇక ఇక్కడైతే ఈ పేస్ట్ దంచుకుంటారు కదా, వేపాకని ఇంకా కొన్ని ఉంటాయి కదా బాలింతకి వేసి చేసేవి, పసుపని ఆముదమని, ఇంకా ఇవన్నీ వేసి ఇక మంచిగా ఫస్ట్ అయితే రోట్లో నూరారు. ఇక దానిలో నలగట్లేదని మళ్ళీ మిక్సీ బట్టి ఇక మా అక్కకైతే అప్లై చేస్తున్నారు. మంచిగా అరికాళ్ళకి అరిచేతులకి ఒంటి నిండా అప్లై చేస్తున్నారు. ఎందుకంటే ఇక ఒంటి మీద మనం ఎంత స్నానం చేసినా సరే మట్టి ఉంటుంది అనమాట. అప్పటికే కొంచెం ఒక పూట చేసి ఇంకో పూట చేయకుండా ఉంటాం కాబట్టి ఒంటి మీద మట్టి ఉంటుంది. అది బయట నుంచి వచ్చింది అయితే అవ్వదు, సహజంగా ఉంటుంది అనమాట. అది పోవటం కోసం అని చెప్పేసి దానిలో ఆముదము ఇవన్నీ వేసి మంచిగా మర్దన చేస్తారు. ఇక చేసేస్తున్నారు. నా ఎదురే ఇక మా అక్కకి అలా చేస్తున్నారు. ఇక నేను కూర్చొని ఇక పిల్లలకు పెట్టేశాను. ఫస్ట్ అయితే భోజనాలు పిల్లలకి పెట్టిన తర్వాత ఇక వాళ్ళు వదిలేస్తున్నాను, నేనైతే తింటున్నాను. భోజనాలు అయితే కూర్చొని తినలేదు నేను. ఇక ముందే నేనే తినేసి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చెప్పాను అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మేము చేసుకున్న భోజనాల్లో నాకైతే బాగా పర్సనల్గా నచ్చింది ఏంటంటే గోంగూర చికెన్ అనమాట. చాలా బాగుంది. ఇక ఇక్కడైతే మేము తినేసిన తర్వాత మా అక్క వాళ్ళకి స్నానం అయితే చేయించేసాము. స్నానం చేయించేసేసి ఇక ఫస్ట్ వాళ్ళ డాడీ చేయాలన్నమాట. వాళ్ళ నాన్నగారు చేసిన తర్వాత పాపకి చేపించేసేసి చక్కగా ఆ వాటర్తో చేయించేసేసి ఇక్కడైతే ఇక సాంబ్రాణి వేసుకుంటారు కదా, సాంబ్రాణి అయితే వేస్తున్నాం అనమాట. ఇక మా వైపు అయితే ఇలా స్నానం చేయించేసేసి సాంబ్రాణి వేసి ఇక చాట్లో పడుకోబెడతామన్నమాట. ఒక గదిలో చాటలో బియ్యం వేసి వాళ్ళ నాయనమ్మ వాళ్ళతోనే తీసుకురమ్మని చెప్తాము ముందుగానే. వీళ్ళకి కావాల్సిన సరుకులన్నీ ఇంకా బియ్యం కూడా తీసుకురమ్మని చెప్తామన్నమాట. ఇంకా వాళ్ళు తెచ్చిన బియ్యాన్ని చాటలో వేసేసి
పాపనైతే ఆ చాటలో పడుకోబెడతామన్నమాట. ఇక అలా పడుకోబెట్టి తనని ఒక 10 మినిట్స్ అలా ఉంచుతాము. ఇక బొడ్డుకైతే బంగారం కూడా పెడతాము. అంటే బొడ్డుకి కానీ కాలుకి కానీ తగిలిస్తారు. ఇక్కడైతే మేము బొడ్డుకి తగిలిచ్చాము. ఇక తనని అక్కడ లోపల పడుకోబెట్టేసి ఇక ఇక్కడ అక్కకైతే స్నానం చేస్తున్నాము. ఫస్ట్ అవి అయితే మజ్జిగ జల్లుకుంటూ తీసుకొస్తారనమాట. కొంచెం తనతో తాగిచ్చి ఇక తన చేతిలో ఉన్నవి కొడవలి అలాగే వేపాకు ఇక అవి ఇచ్చి మజ్జిగ తాగిచ్చి స్నానం అయితే చేస్తారు. స్నానం చేయించిన తర్వాత ఉప్పు మజ్జిగలో చేయబెట్టిచ్చేసి ఇక పనులు అయితే చేసుకోవచ్చు అన్నట్టుగా అదొక సింబాలిక్గా చెప్తారనమాట. ఇక్కడైతే ఫంక్షన్ అంతా అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళిపోయి పడుకుందామని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. ఇక ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.